బులెటిన్లో డీటెయిల్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇక తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో మోంతా కదులుతోంది. ప్రస్తుతం మచిలీపట్నంకు 90 కిలోమీటర్ల దూరం, కాకినాడకు 90 కిలోమీటర్లు, విశాఖకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర తుఫానుగా కాకినాడ సమీపంలో మోంతా కదులుతోంది. రాజోలు అల్లవరం మధ్య తుఫాను ఉంది. అంతర్వేది వద్ద భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. లైట్ హౌస్ కట్టడాలను సముద్రపు అలలు తాగుతున్నాయి. అంధకారంలో రాజోలు నియోజకవర్గం ఉండగా పలు చోట్ల సెల్ టవర్స్ దెబ్బతిన్నాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక తుఫాను దాటికి ఏపీ వణికిపోతుంది. గాలివానకు చెట్లు, స్తంభాలు నేల కొరుకుతున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. పాతపడిన ఇళ్లు, గుడిసెలు తీర ప్రాంతాల్లో ఉండేవారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మోంతా తీవ్ర తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కాకినాడ తీరంలో ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ, యానాం తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కోస్తాంధ్రలోని గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాబోయే 8 నుంచి 10 గంటలు భారీ వర్షాలు, ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ నీట మునిగింది. ఒంగోలు సమీపంలో కారు కొట్టుకుపోయింది. సిగ్నల్స్ లేకపోవడంతో మొబైల్ నెట్వర్క్లు పనిచేయటం లేదు. కైకలూరులో కుండపోత వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో మోంతా కదులుతోంది. ప్రస్తుతం మచిలీపట్నంకు 90 కిలోమీటర్ల దూరం, కాకినాడకు 90 కిలోమీటర్లు, విశాఖకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర తుఫానుగా కాకినాడ సమీపంలో మోంతా కదులుతోంది. రాజోలు అల్లవరం మధ్య తుఫాను ఉంది. అంతర్వేది వద్ద భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. లైట్ హౌస్ కట్టడాలను సముద్రపు అలలు తాగుతున్నాయి. అంధకారంలో రాజోలు నియోజకవర్గం ఉండగా పలుచోట్ల సెల్ టవర్స్ దెబ్బతిన్నాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి ప్రకార్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాను దాటికి ఏపీ వణికిపోతుంది. మొత్తానికైతే మాత్రం తీరం దాటే సమయంలో ఎక్కువగా అలజడి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఏపీలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి కామేశ్వరరావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి, ఏంటి ఇప్పటి వరకు కూడా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోపక్క ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది? ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? విపత్తు నిర్వహణ శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? కామేశ్వరరావు. రవి, చూసుకుంటే కనుక ఏదైతే ముంతా తుఫాన్ అయితే మాత్రం తూర్పు కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లాను అయితే మాత్రం అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ తుఫాన్ 5 రోజుల నుంచి కూడా తీరం దాటడానికి సిద్ధమైనప్పటికీ కూడా సముద్రం యొక్క ఆటిపోట్లకైతే మాత్రం గత నిన్న ఈ రోజు కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా విస్తీర్ణంగా వర్షాలు పడ్డాయి. దానికి సంబంధించి కూడా జనాలు కూడా అనేక ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ తుఫాను ఏదైతే ఉందో కాకినాడ తీరం దాటుతుందని వాతావరణ శాఖ అయితే చెప్పింది. అయినప్పుడు కూడా వాతావరణ శాఖను కూడా గత 2 రోజులు కూడా ఈ తుఫాన్ అయితే ఒక గందరగోళానికి అయితే గురి చేసిందని చెప్పొచ్చు. కాకినాడ తీరంలో తీరం దాటుతుందని చెప్పినప్పటికీ కూడా అది అంతర్వేది సమీపాన ఆ తీరాన్ని అయితే మోంతా తుఫాను తీరం తాకిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అంతర్వేది పాలు వద్ద తీరాన్ని తాకినట్లయితే అధికారులు అయితే ప్రయత్నించారు. దీనికి సంబంధించి తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటలు సమయం పడుతుందని అధికారులు అయితే వెల్లడించారు. అయితే మరొకటి, ఇక్కడ తీరాన్ని మాత్రమే తాకింది. తీరం తాకిన వెంటనే 5-6 గంటలు ఇంచుమించుగా దీని రేషియో తుఫాను ప్రభావం అయితే మాత్రం 5-6 గంటల పాటు ఈ తీరం వెంబడి అయితే ఉంటది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో అంతర్వేది సమీపం నుంచి అయితే మాత్రం ఇటు కాకినాడ, విశాఖపట్నం, అది ఏదైతే ఉందో అటు ఏదైతే ఉందో మచిలీపట్నం వరకు కూడా తీరం దాటే సమయంలో దీని యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. దీనికి సంబంధించి భారీ అలలు పడతాయి. దీనికి సంబంధించి ఇక్కడ తీరం తాకినప్పుడే భారీ ఎత్తున అలజడి అయితే మాత్రం సముద్రంలో కనపడతా ఉంది. దీనికి సంబంధించి తీరం తాకిన తర్వాత తీరం దాటే సమయంలో అయితే బలమైన గాలులు 70 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. దాంతో పాటు కూడా సముద్రం కూడా కొంత ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ వారు అయితే తెలుస్తున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా గత 3-4 రోజుల నుంచి కూడా ఈ మొంతా తుఫాన్ అనేది ఇటు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. అటు ఏదైతే ఉందో అటు వాతావరణ శాఖ వారికి కూడా అంచనాకు దొరకని విధంగా అయితే మాత్రం ఈ తుఫాను అయితే మొత్తం
వచ్చింది. తుఫాను ప్రభావం అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మొత్తానికి నిన్న ఈ రోజు కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా అటు అద్దరపేట టు కాకినాడ వరకు పడుతున్న వర్షాలకైతే భారీ ఎత్తున అయితే మాత్రం అతలాకుతలం అయ్యి ఇటు పక్క రోడ్లు కావచ్చు, అటు పక్క ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, డ్రైన్లు కావచ్చు, మొత్తం రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ సోమ మంగళ నిన్న ఈ రోజు కూడా విస్తీర్ణంగా వర్షాలు కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. మొత్తానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు 68 గ్రామాలు 5 పట్టణాలు మొత్తం ఈ తుఫానుకి ఆ కకలావికలం అయిపోయిన పరిస్థితి అయితే మనకి కనపడతా ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా 41,720 మందిని అయితే మాత్రం 620 సురక్షిత గృహాలకైతే మాత్రం తరలించామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే మాత్రం చెప్పారు. మొత్తానికి ఇప్పటికే 620 కాకినాడ జిల్లా వ్యాప్తంగా 620 సురక్షితమైన ప్రదేశాలు అయితే ఏర్పాటు చేసాం. అందులో మొత్తం మీద 41,720 మందిని అయితే మాత్రం తరలించాం. ఇంకా మరి కొంతమంది అయితే మాత్రం రాము అన్నప్పుడు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మరీ కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా వాళ్ళకి ఏదైతే ఉందో బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్, ఆల్రెడీ డిన్నర్, మొత్తం వాళ్ళకి చంటి పిల్లలకి పాలు, ఏమైనా అనారోగ్యం బారిన పడిన వాళ్ళందరికీ మెడిసిన్ అన్ని కూడా అందుబాటులో ఉంచాం. దానికి సంబంధించి ఏదైతే ఉందో ఈ నైట్ ఏదైతే తీరం తాకింది దానికి సంబంధించి రేపు ఉదయం 6-7 గంటల వరకు కూడా దీని ఎఫెక్ట్ అంటే తీరం దాటే అవకాశం ఉంది. అంటే తీరం తాకిన తర్వాత 5-6 గంటలకైతే మాత్రం తీరాన్ని దాటొచ్చు. ఏదైతే ఉందో ఈ అంతర్వేద తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ ఎత్తున వర్షాలు మొత్తం కూడా కురవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ తుఫాన్ అయితే మాత్రం పెను విషాదాన్ని అయితే మిగిల్చింది. మొత్తం ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, అటు కోనసీమ జిల్లా కావచ్చు, అటు మచిలీపట్నం ఈ 3 జిల్లాల మీద భారీ ఎత్తున ఎక్కువ అయితే మాత్రం దీని ఎఫెక్ట్ అయితే తాకింది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు అయితే మాత్రం సమీక్షలు నిర్వహించారు. దానికి సంబంధించి ఈ తుఫాన్ బారిన పడిన వారికి రక్షించేందుకు కొంత ఫండ్ కూడా ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి దాన్ని ప్రస్తుతం ప్రభుత్వ అధికారులందరూ కూడా ఏదైతే ఉందో ఈ తుఫాన్ బారిన పడిన మొత్తం 12 మండలాలు 68 గ్రామాలు 5 పట్టణాలు సంబంధించిన గురైన పబ్లిక్ మొత్తం కూడా ఏదైతే ఉందో ఒక్కొక్కరికి ఒక 3,000 చొప్పున ఒక్కొక్క 25 కేజీలు రైసు, దాంతోపాటు 3,000 ఖర్చులకి, దాంతోపాటు నిత్యావసర వస్తువులు సంబంధించిన ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. అంటే ప్రాణ నష్టం పరంగా అయితే మొత్తానికైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా పెద్దగా ఏం లేదు. కాకపోతే అక్కడక్కడ 1-2 మరణించారు. దానికి సంబంధించి మిగతా ఎక్కడ కూడా భారీ ఎత్తున ప్రమాదాలు అయితే సంభవించలేదు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం రేపు తీరం దాటిన అనంతరం 2 రోజుల పాటు దీని ఎఫెక్ట్ తుఫాను ఎఫెక్ట్ భారీ ఎత్తున ఉండబోతుంది. దానికి సంబంధించి ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రాకూడదని చెప్పి తుఫాను శాఖ హెచ్చరికలు అయితే జారీ చేశారు. రవి, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.